మీరు అంటే బిట్ టయర్డా లేదంటే ఏంటి ఎగ్జైట్మెంటా టెన్షనా ఏదో కనిపిస్తోంది ఫేస్ లో అన్ని కలిపి ఉన్నాయండి చెప్పాలంటే. రిలీజ్ ఎల్లుండే ఉంది కదా సో కొంచెం టెన్షన్ భయపడుతున్నారా నర్వస్ భయం లేదు, అది అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్. మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి వర్క్స్ ఉన్నాయి కదా సో హడావిడిలో ఉన్నారా అందుకే ఇప్పుడు లేట్ అయింది ఒక 5 నిమిషాలు. పర్లేదు లేట్ అయినా పర్లేదు కానీ ఇప్పుడు సినిమా గురించి చాలా విషయాలు చెప్తారు కాబట్టి ఆ లేట్ ని మేము కవర్ చేసుకుంటాం. సో ముందు టైటిల్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. అంటే ఏదైనా సత్యాన్ని రివీల్ చేశారా, జగమెరిగిన సత్యాన్ని, లేదంటే ఏముండబోతోంది? సత్యం అంటే టైటిల్ రోల్ అన్నట్టు పెట్టారా, అలా క్యాచీగా ఉంటుంది అని? టైటిల్ రోల్ కూడా అంటే సత్యం క్యారెక్టర్ గురించే ఉంటుంది, అందుకే టైటిల్ రోల్ కాబట్టి పెట్టినాం. ఇంకోటి ఏంటి అంటే అంటే జనాలకి మామూలుగా సొసైటీ నుంచి ఒక చిన్న దాన్ని మనం కాంప్లికేటెడ్గా చూపిస్తున్నాం ఈ సినిమాలో. అంటే లవ్ స్టోరీ ఎంత ఉన్నా, ఫ్యామిలీ స్టోరీ ఎంత ఉన్నా కూడా జనాలు ఇంకా మోర్ దెన్ కనెక్ట్ అవ్వాలి అంటే రియల్ లైఫ్లో నుంచి ఒక చిన్న ఇన్సిడెంట్ ఉండాలి, అది ఉంటుంది అనమాట. సో టైటిల్లో మనం జగమైన సత్యం అంటే అందరికి తెలిసిందే. సో తెలిసిందానే నేను ఎంత కొత్తగా చెప్పినా అనేది మీరు స్క్రీన్ మీద చూడాలి రేపు. తెలిసిన విషయం ఏంటి అది చెప్తే మీరు సో సత్యం అని కూడా నా క్యారెక్టర్ నేమ్ సత్యం. సో టైటిల్ కూడా అది అన్ని కలిసి వచ్చినాయి అట్లా. ఒక 20-30 టైటిల్స్ ఆలోచించినాం మేము ఆఫీస్లో కూర్చొని. షూట్కి వెళ్ళిన తర్వాత కూడా మేము ఇంకా ఆలోచించుకుంటూనే ఉన్నాం. బట్ ఒకరోజు తట్టింది అనమాట, జనం నుంచే ఉండాలి అని చెప్పేసి జగన్ సత్యం పెట్టినాం. ఓకే, బట్ ఇది రియల్ ఇన్సిడెన్సెస్ బేస్డ్ సినిమా అని కూడా ఉంది, అంటే నిజ జీవితంలో జరిగినవి 1994. సో అంటే సినిమా మొత్తం నిజ జీవితమే, అంటే జరిగే ప్రతి ఒక్క చిన్న మనకు కనిపించేటివన్నీ రియల్ లైఫ్లో అందరికీ జరుగుతూనే ఉంటాయి కదా. సో అన్ని రియల్ ఇన్సిడెంట్లే అనమాట సినిమాలో, అందుకే యథార్థ సంఘటన ఆధారంగానే చేసినాం మేము టీజర్కి. సో ఉన్నది బట్ అది ఇప్పుడు రివీల్ చేయం, చిన్న ఇన్సిడెంట్ ఉంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మెల్లిగా రివీల్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, అంటే వన్స్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యే ఇష్యూనే. అవును ఎగ్జాక్ట్లీ రైట్. 1994లో జరిగిందా, అంటే ఇంకా అంతకు ముందే జరిగిన దాన్ని అంతకుముందే ఆ టైంకి లాగా చూపెట్టాలి? అంటే మేము ఆ టైం పీరియడ్ ఎంచుకున్నాం, బట్ అంతకు ముందే జరిగింది. అంటే బ్యాక్గ్రౌండ్ అంత లొకేషన్స్ కానీ అక్కడ మేము వాడే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవన్నీ మీకు 90 to 94 ఆ టైంలో కనపడతాయి అన్నమాట. సో ఓకే రైట్. అంటే ఆ బ్యాక్ కి వెళ్ళాలి కదా, మీరు కూడా కొంత హోంవర్క్ చేయాలి, ఆ యాస అవన్నీ మెయింటైన్ చేయడం. రైట్ అండి. మీకెంత వర్క్ షాప్ నడిచింది? సో మేము 4 months ముందే స్టార్ట్ చేసాం మొత్తం. సో వర్క్ షాప్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని సో ఆ మూడ్లోకి వెళ్ళాం. ఆ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం బాగానే అనిపించింది, కష్టం అనిపించలేదు, ఎందుకంటే డైరెక్టర్ వల్ల ఆయన మోటివేట్ చేశారు, నన్ను నేర్పించారు. ఓకే, ఇప్పుడు నేను ట్రైలర్ చూసాను. వన్స్ ట్రైలర్ చూసిన తర్వాత మొత్తం పాజిటివ్ కమెంట్స్, అంటే ఆ ప్రాంతంలో ఎక్కడైతే మీరు షూటింగ్ చేశారో వాళ్ళందరూ బాగా కనెక్ట్ అయ్యారు అనిపించింది. దగ్గరగా ఉంటది కదా, సో అందువల్ల బాగా కనెక్ట్ అయ్యారు. సమ్ బస్ సీన్ ఏదో ఉందంట, అదంతా వాళ్ళు పెడుతుంటే ఓకే వాళ్ళందరూ బాగా కనెక్ట్ అయ్యారు అనిపించింది. ముందే పైరసీ చేశారు, అది కూడా మంచికేలేండి, ఏదో ఉంది ఇంకా అని ఉంటది కదా. అవును, అంటే రియల్ ఇన్సిడెన్స్ బేసెస్ కూడా ఉంది కాబట్టి అక్కడ ఏం జరిగిందా అన్న క్యూరియాసిటీ మాలో పెంచారు. ఇప్పుడు అట్లా అంటే పర్టికులర్ గా జరిగిన ఇన్సిడెంట్ ఏం కాదు, బట్ అంటే సినిమాలో అంటే ఇప్పుడు మనం యథార్థ సంఘటనలు అంటే జరిగిన ఇష్యూనే కాదు కదా, మనం 94లో చూడని అని ఇప్పుడు చూపిస్తున్నాను నేను. ప్రతిదీ మనకు యథార్థ సంఘటనే అవుతుంది. అంటే ఒక అమ్మ మనకు అన్నం తినిపించే మూమెంట్స్ అప్పటివి ఉంటాయి, మన వెనకాల బ్యాక్గ్రౌండ్ కనిపించేటిది అప్పుడు ఉంటుంది, సీన్స్ కూడా అట్లనే ఉంటాయి అప్పట్లాగా. సో ఇవన్నీ యథార్థ సంఘటనలే. అందరూ యథార్థ సంఘటన అంటే ఏదో జరిగిన ప్రాబ్లాన్ని చూపిస్తున్నారేమో అనుకుంటున్నాం, కానీ ఒక ప్రాబ్లం ఉంటుంది, అది స్క్రీన్ మీద చూడాలి మీరు. ఓకే, అంటే లవ్ స్టోరీ ఉంది, కొంత థ్రిల్లింగ్ కనిపిస్తుంది, ఏదో ఉందన్న ఫీలింగ్ అయితే కలుగుతోంది. ఇవన్నీ కలిపి యథార్థ సంఘటన అనేసరికి ఏదో జరిగింది, అప్పటిదేదో చూపిస్తున్నారు అన్న ఫీలింగ్ కలిగింది అనమాట. సో మూవీ వచ్చేసి ఎమోషనల్, సెంటిమెంటల్ అండ్ లవ్, ఈ 3 ఉంటాయండి. 3తో రన్ అవుతూ ఉంటుంది మూవీ. ఓకే, ఎక్కడెక్కడ చేశారు షూటింగ్ మొత్తం అంతా కూడా? ఇది కొమరంభీం డిస్టిక్ అనమాట ఇప్పుడు ప్రజెంట్. సో అక్కడ కాగజ్ నగర్ అని ఒక టౌన్ ఉంటుంది, అక్కడ నుండి ఇంకొక 60 kilometers దూరం దిమ్దా అని ఒక ఊరు,
ఆ ఊర్లోనే 98% షూట్ మొత్తం ఒకటే ఊర్లో చేసినాం అనమాట. సో అది కొంచెం 1 కిలోమీటర్ అటు వెళ్తే మీరు మహారాష్ట్ర. ఓకే, మీరు ట్రైలర్ లో ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్ గా అక్కడే షూట్ అక్కడే చేశారు. చేసాం. వాళ్ళ మీద కృతజ్ఞత భావంతో సినిమాలో ఫస్ట్ వేరే పేరు ఉండే ఊరికి, బట్ వీళ్ళు మనకి ఇంత సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ పేరునే వాడినాం అక్కడ. సో చిన్న ఏదో కృతజ్ఞత వాడారని మాత్రమే అనుకున్నాం. అక్కడే షూట్ చేశారా? అక్కడే చేసినాం మొత్తం. సపోర్ట్ చేశారా అంటే ఫుల్ ఒక పల్లెటూరులో చేసేటప్పుడు వాళ్ళకి అంత సపోర్ట్ ఇస్తారా? అంటే మేము అనుకున్నాం ఒక 2-3 రోజులు, ఒక 5 రోజులు షూటింగ్ చూసిన తర్వాత వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అని. అంటే మేము 2-3 ఎప్పుడు వెళ్తారు అని 80 మంది 90 మంది క్రూ అన్నమాట. సో అంటే మాకు వాళ్ళది ఎప్పుడు అర్థమైందంటే వాళ్ళు మా మీద ప్రేమ చూపించడం ఇదంతా. వెళ్ళిన థర్డ్ డేనో 4th డేనో అనుకుంటా, ఒక అంటే ఆ ఊరు ఎంట్రన్స్కి ఒక వాగు ఉంటుంది. ఇటువైపు మేము స్టే చేసి అటువైపు వెళ్ళి షూట్ చేయాలన్నమాట. వాగు ఎప్పుడు రాదు, వర్షం పడితే వస్తుంది. మేము రెయినీ సీజన్లో వెళ్ళినాం షూట్కి, అంటే కొంచెం పచ్చదనం ఉంటుంది దానికోసం. ఒకరోజు మేము అటు షూట్ చేస్తున్నాము, ఇటు వర్షం పడింది. పడ్డంతోనే వాగు వచ్చేసింది. 80 మంది అటు ఉండిపోయినాం. ప్రొడక్షన్ అతను ఫుడ్ తేవడానికి ఇటు వచ్చి అటే లాక్ అయిపోయాడు. సో వాగు ఫ్లోటింగ్ జరుగుతుంది, మేమందరం అక్కడే ఉండిపోయినాం 80 మంది. ప్రొడక్షన్ నుంచి ఫుడ్ అందడానికి ఒకరోజు ఏదో పడవేశారు కానీ అది అవైలబిలిటీ కాలేదు. ఇక ఊరు వాళ్ళందరూ 3 days వాగుపోలేదు. 3 days మాకు వాళ్ళే బియ్యం ఇచ్చి, వాళ్ళే కందిపప్పు ఇచ్చి, అటుకుపైన దాచుకున్న జాల్లో దాచుకున్న పచ్చళ్ళు తెచ్చి, అంటే ఈ రోజులలో ఎవరు చేస్తున్నారు అసలు? అందరు మొబైల్లకు అంకితం అయిపోయి. అంటే మేము అక్కడ ఊర్లో షూట్ చేసేటప్పుడు మా సినిమాకి ఆ ఊరు పీపుల్కి దగ్గర భావాలు ఉన్నాయి. షూట్ చేస్తున్నాం మేము, అదే వాళ్ళలో ఉండడానికి రీజన్ ఏంటంటే ఆ పీపుల్ కూడా ఆ ప్రేమ చూపించారు మాకు. ఇందులో కూడా చాలా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. సో అట్లా ఊరోళ్ళు బాగా అంటే బాగా సపోర్ట్ చేశారు. దిమ్దా వాళ్ళందరికీ ఇక మేము కృతజ్ఞత చెప్తే తక్కువ ఏం కాదు. అట్లా మీ మోస్ట్ లైక్ అట్లాంటి ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? మెమరబుల్ అంటే నాకు ఫస్ట్ మూవీ కదండి ఇది. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఫస్ట్ రోజు నుంచి నాకు ప్రతిదీ మెమరీయే. మంచి మెమరబుల్ మూమెంట్స్. రెయిన్ ఎఫెక్ట్ అది ఏంటంటే మేము క్లైమాక్స్ సీన్ స్టార్టింగ్లో తీసేసాం అన్నమాట. సో అది మంచి ఎక్స్పీరియన్స్, కానీ చాలా కష్టపడ్డాం. అంటే నైట్ 7 o'clock స్టార్ట్ అయింది షూటింగ్, మార్నింగ్ 6 వరకు అయింది అన్నమాట షూటింగ్. సో అది కంటిన్యూస్ రెయిన్ అనమాట. ఆ రెయిన్ మీరు పైకి చూస్తే బ్రీతింగ్ కూడా రాదన్నమాట, అంత ఫోర్స్గా ఉంటుంది. సో అది మంచి ఎక్స్పీరియన్స్, కానీ నేను తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను. ఆ మట్టి అంతా ఇయర్లోకి వెళ్ళిపోయి ఇయర్ ఇన్ఫెక్షన్ అయింది. సో 2-3 రోజులు ఇబ్బంది పడ్డాను చాలా. మంచి ఎక్స్పీరియన్స్. వై అవినాష్ గారు ఎందుకు? అంటే నేను హీరో క్యారెక్టర్ని ఎప్పుడు ఇంత హైట్ ఉండాలి, నాకు మెయిన్లీ ఏంది అంటే తినలో నచ్చింది నాకు హీరోకి చెస్ట్ పైన ఎయిర్ ఉండాలని ఉంటుండే. అంటే ఎప్పటి నుంచో మేము ఫ్రెండ్స్, యాక్చువల్లీ 5-6 years నుంచి ఫ్రెండ్స్. షార్ట్ ఫిల్మ్స్ చేసినాం, కలిసి ట్రావెల్ అవుతుండే వాళ్ళం. సో ఎప్పుడైనా సినిమా చేస్తే నేను హీరో పెడతా అనేవాడిని నేను ఫస్ట్ నుంచే. లేదు పెట్టలేడు అనుకునేవాడు. బట్ సడన్గా నాకంటే క్యారెక్టర్ కరెక్ట్ యాప్ట్ అవుతాడు, కొంచెం మార్చుకుంటే సరిపోతుంది. అప్పుడు కొంచెం చెబ్బి ఉండేవాడు. దీనికోసం ఒక 3 months డైట్ చేసి నాకు ఇట్లా ఉండాలి అంటే ప్రతిదంటే ఆఫీస్కి వచ్చి నేను ఫస్ట్ అనుకున్నా ఓకే మనోడు వర్కౌట్ అవుతాడు తప్పకుండా అని చెప్పి. దెన్ ఆఫీస్కి తీసుకొచ్చి ఒక 1 week వర్క్షాపు, అంటే ఏవైతే కాస్ట్యూమ్స్ వాడాలనుకున్నామో అవి ముందే కాస్ట్యూమ్ డిజైనర్తో సైజులు తీసుకొని పెట్టి అవే కాస్ట్యూమ్స్తో వర్క్షాప్ చేయించేవాడిని. లుంగి కట్టుకోవడం రాదు, ఎందుకంటే ఇక్కడ పాస్ట్ లైఫ్లో ఈ సిటీ కల్చర్లో పెరిగిన అతను మా కోసం చాలా తిప్పలు పడేవాడు. అంటే నాకు అక్కడ ఫ్యాషన్ కూడా కనిపించింది. షార్ట్ ఫిలిం చేసినప్పుడు ఏంది 1 dayలో వెళ్ళిపోతాం, కార్లో కెమెరా పట్టుకొని షూట్ చేసి వచ్చేస్తాం. సినిమా అంటే అట్లా కాదు కదా. సో నాకున్న కొంచెం ఎక్స్పీరియన్స్తో నేను కొంతమంది ఆర్టిస్టులు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్తో అన్నని మెల్లిగా మార్చుకున్నా. సో నాకు వర్క్షాప్లోనే అర్థమైంది సత్యం ఓకే ఫిక్స్ అని. సో అట్లా తీసుకున్నాను. మీకు ఎక్కడ కష్టం అని